హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఏబీ ఛానల్. పుదీనా హార్వెస్టింగ్కి రెడీగా ఉందని చెప్పాను కదా. నేనైతే పుదీనా హార్వెస్ట్ చేస్తాను. చూసారు కదా, ఈ చిన్న పాట్లో పెంచిన పుదీనా అనమాట. అది కూడా ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో పెంచుకున్న పుదీనా అనమాట. అండ్ అలాగే కాకరకాయలు కూడా కాస్తున్నాయండి. ఆల్రెడీ 4 అయితే కోసేసాను. మీకు తెలుసు కదా, నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు, నేను ఫస్ట్గా వచ్చిన ప్రతిదాన్ని కూడా నేను దేవుని సేవకులకి అయితే ఇస్తాను. ఆ విధంగానే వీటిని నేను చర్చికి అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ చెప్పబోతున్న చిన్న విషయం ఏంటంటే, మీరు ఇతరులకి ఏదన్నా వస్తువు కానీ ఐటెం కానీ ఇస్తున్నప్పుడు వాటిని దయచేసి ప్లాస్టిక్ వాటితో చుట్టి మాత్రం ఇవ్వద్దు. అదేనండి, ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేయొద్దు. నేను ఇక్కడ పుదీనాని, కాకరకాయలని నేను పేపర్ కవర్లో చుట్టైతే వ్యాప్ చేసి అయితే ఇచ్చాను. తీసుకునే వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కానివ్వండి, వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. అండ్ అలాగే నాకు కూడా ఒక గుణపాఠంలా ఉంటుంది. ఇంకెప్పుడు నేను ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని ఈ పేపర్లు నాకు ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.